కొన్ని షోస్ ఉంటాయి. స్టోరీ కంప్లీట్ అవ్వకుండానే అర్ధాంతరంగా ఆగిపోతూ ఉంటాయి. అలాంటి షోస్ గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. మీరింకా చూడకపోతే చూసేయండి. ఈ వీడియోలో పవర్ రేంజర్స్, అవెంజర్స్ ఎర్త్ మల్టీయస్ట్ హీరోస్, మై నేమ్ ఇస్ రాజ్, మిస్టర్ బీన్ లాంటి షోస్ ఎందుకు ఆగిపోయాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు లేదు. ఆ మూవీని మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఒక స్పెషల్ ఫ్యాన్ షో వేస్తున్నామని చెప్పాను కదా! దీంట్లోని టికెట్‌తో పాటు ఇంకా చాలా ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పాం కదా! దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి సంబంధించిన స్టిక్కర్ ప్యాక్, స్పైడర్ మ్యాన్ కామిక్‌కి సంబంధించిన ఒక పోస్టర్, స్పైడర్ మ్యాన్‌కి సంబంధించిన పేపర్ మాస్క్, స్పైడర్ మ్యాన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఒక స్పెషల్ పోస్టర్ సోనీది, ఇంకా ఫైనల్‌గా స్పెషల్ స్క్రీనింగ్‌కి సంబంధించిన టికెట్‌తో పాటు బోనస్‌గా గివ్ అవే కూడా ఉంటుంది. అందులో స్పైడర్ మ్యాన్ ఫాంకో పాప్‌ని ఇస్తారు. దీంతో పాటు ప్యూర్ మార్వెల్ ఫ్యాన్స్‌తో ఫెస్టివల్‌లో మూవీని సెలబ్రేట్ చేసుకోవచ్చు. లైఫ్‌లో గుర్తుండిపోతుంది. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో పీసీఎక్స్ లార్జ్ స్క్రీన్‌లో ఈ నెల 30వ తారీఖున 11 గంటలకి షో వేస్తున్నాం. మీరు పీక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో డోంట్ మిస్. మీరు గనక షో బుక్ చేసుకోవాలనుకుంటే ఈ పేజెస్‌కి డీఎం చేయండి. మిస్టర్ బిన్ ఈ సిరీస్ గురించి ఇప్పటికీ నన్ను చాలామంది అడిగారు. మీరు గనక మిస్టర్ బిన్ సీజన్ 1 చూసినట్టయితే అది ఒక ఎండింగ్ లానే ఉండదు. ఎందుకంటే అది ఎండింగ్ కాదు. ఈ సిరీస్ ఇంకా ఎండ్ అయిపోలేదు. ఈ సిరీస్ ఏమి ఇంకా క్యాన్సిల్ అవ్వలేదు. అవును, ఈ సిరీస్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి న్యూస్ వచ్చింది. చాలా సంవత్సరాలు ఈ సిరీస్ ఆగిపోయింది గానీ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సిరీస్ ఇంకా క్యాన్సిల్ అయిపోయిందన్న ప్రతిసారి కూడా ఈ సిరీస్ కొత్త సీజన్ తోటి రిటర్న్ వస్తూనే ఉంటుంది. మీకు ఇక్కడ అర్థం కాలేదనుకుంటా, దీని గురించి నేను క్లారిటీగా చెప్తాను. 2004 ఆ టైంలోని సీజన్ 1ని రిలీజ్ చేశారు. సీజన్ 1 పెద్ద హిట్ అయినా కూడా సీజన్ 2 ఎప్పుడొస్తుంది అనే అప్డేట్ ఏమీ కూడా ఇవ్వలేదు. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. చాలామంది ఈ సిరీస్ని మర్చిపోయారు. ఇంక ఈ సిరీస్ క్యాన్సిల్ అయిపోయింది అనే టైంలో 2015 ఆ టైంలో సీజన్ 2ని దింపారు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు గ్యాప్ ఉండడం వల్ల చాలామందికి ఈ సిరీస్‌కి సంబంధించిన సీజన్ 2 వచ్చిందన్న విషయం కూడా అంతగా తెలీదు. సీజన్ 3ని కూడా 2019 ఆ టైంలోని దింపారు. అది కూడా సైలెంట్‌గా వచ్చెళ్ళిపోయింది. ప్రెజెంట్ వస్తున్న న్యూస్ ప్రకారంగా కూడా మిస్టర్ బీన్‌కి సీజన్ 4ని కూడా తీద్దాం అనుకుంటున్నారు. అది 2027 ఆ టైంలో వస్తది అని చెప్పి గట్టి న్యూస్ అయితే ఉంది. జస్ట్ ఇన్ని సంవత్సరాలు గ్యాప్ ఇవ్వడం వల్ల చాలామంది ఈ సిరీస్ సీజన్ 1 తోటే ఆగిపోయింది అనుకుంటున్నారు. ఎవరిదాకా ఎందుకు, నాకే ఇప్పటిదాకా ఈ సిరీస్‌కి సీజన్ 2, సీజన్ 3 వచ్చిందన్న విషయం తెలీదు. మీలో ఎవరైనా సీజన్స్‌ని చూసుంటే కామెంట్ చేయండి. మరి ఇంతలా ఈ షో డిలే అవ్వడానికి కారణం ఏంటంటే ఆ యానిమేషన్, మిస్టర్ బిన్ యాక్టర్ డబ్బింగ్, ఇంకా చాలా ఉన్నాయి. అవెంజర్స్ ఎర్త్ మల్టీయస్ట్ హీరోస్ ఈ సిరీస్‌లో ఉండే స్టోరీ ప్రెజెంట్ ఎంసీయూ కంటే 10 టైమ్స్ బెటర్ ఉంటుంది. ఈ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. నాకు మార్వెల్‌లో బాగా నచ్చిన షో అంటే అది ఇదే. మీరు సీజన్ 2 గనుక చూస్తే పెద్ద క్లిఫ్ హ్యాంగర్‌తో ఎండ్ అవుతుంది. స్టోరీ రైటర్స్ డిజ్నీ కూడా ఈ సిరీస్‌కి ఆల్మోస్ట్ 10 సీజన్స్ కంటే ఎక్కువే తీద్దామని ప్లాన్ చేసింది. స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్ ఇంకా చాలా షోస్ తీసి ఈ షోకి కనెక్ట్ చేసి పెద్ద యూనివర్సే ప్లాన్ చేద్దాం అనుకుంది. మీరు సీజన్ 2ని కరెక్ట్‌గా గమనిస్తే హల్క్ క్యారెక్టర్ చాలా తక్కువగా ఉంటుంది. రెడ్ హల్క్‌ని కూడా జస్ట్ చూపించేసి వదిలేస్తారు. ఎందుకంటే హల్క్స్ అందరినీ కలిపి ఒక సెపరేట్ సిరీస్ తీద్దాం. ఆ సిరీస్‌కి, ఈ సిరీస్‌కి పెద్ద కనెక్షన్ పెడదామని చెప్పి చాలా పెద్దగా ప్లాన్ చేసుకున్నారు. కానీ అదంతా కూడా అవ్వలేదు. దాని తర్వాత ఆ షో ఐడియాని తీసుకునే హల్క్ ఏజెంట్ ఆఫ్ ది స్మాష్ అనే సిరీస్ తీశారు. ఆ ఒక్క షోనే కాకుండా ఇంకా చాలా స్పిన్ ఆఫ్ షోస్‌ని క్యాన్సిల్ చేసేశారు. ఇంత ప్లాన్ చేసి అంతా క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎంసీయూలో వచ్చిన అవెంజర్స్ మూవీ పెద్ద హిట్ అయిపోయిన తర్వాత అవెంజర్స్ సిరీస్‌కి సంబంధించిన యానిమేషన్ అనేది అవెంజర్స్ మూవీలో ఉన్న క్యాస్ట్‌కి కొంచెం సిమిలర్‌గా ఉండాలి అని చెప్పి డిజ్నీ అనుకుంది. ఈ సిరీస్‌కి సంబంధించిన యానిమేషన్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేద్దాం అనుకుంది. అదే కాకుండా ఈ సిరీస్‌కి సంబంధించిన యానిమేషన్ కొంచెం డార్క్‌గా ఉంటుంది. స్టోరీ లైన్ కూడా చాలా డార్క్‌గా ఉంటుంది. పిల్లల కంటే పెద్దలకే బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అంతేకాకుండా ఈ అవెంజర్స్ సిరీస్‌ని కనెక్ట్ చేద్దాం అనుకున్న స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్ టీవీ షో కూడా క్యాన్సిల్ అయింది. ఆ షో ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పి నేను ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. సోనీ గాడితో కూడా స్పైడర్ మ్యాన్ రైట్స్ విషయంలో చాలా తేడాలే వచ్చాయి.
డిజ్నీ ఇవన్నీ భరించకుండా ఆ సిరీస్కి కనెక్షన్ ఉండి లేనట్టు అవెంజర్స్ అసెంబుల్ అనే షోని తీసింది. అది పెద్ద హిట్ అయ్యింది. డిజ్నీ అనుకున్నట్టుగానే అవెంజర్స్ మూవీలో ఉన్న క్యాస్ట్కి ఈ సిరీస్లో ఉన్న యానిమేషన్కి చాలా సిమిలారిటీసే ఉంటాయి. దానివల్ల ఈ సిరీస్ చాలా పాపులర్ అయింది. ఈ సిరీస్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. అలా వాళ్ళు ఇది వరకు అనుకున్న ప్లాన్స్, అంటే స్పైడర్ మ్యాన్ సిరీస్కి కనెక్ట్ చేయాలి, హల్క్ ప్రాజెక్ట్ తీయాలి అనే ప్లాన్స్ ఈ సిరీస్కి కనెక్ట్ చేస్తూ అల్టిమేట్ స్పైడర్ మ్యాన్, హల్క్ ఏజెంట్ ఆఫ్ ది స్మాష్, గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ అనే సిరీస్లు కూడా తీశారు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అవెంజర్స్ ఎర్త్ మిghtiest హీరోస్ సీజన్ 2లో ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్కి ఆన్సర్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. దాని తర్వాత ఏం జరిగింది అనేది చూపించలేదు. సో ఇప్పటికీ కూడా ఎక్స్‌మ్యాన్ 97 తీసినట్టు ఈ సిరీస్కి కూడా సీజన్ 3 తీయండి, కంటిన్యూషన్ తీయండి అని చెప్పి ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. మై నేమ్ ఇస్ రాజ్. చాలా మందికి ఈ సిరీస్ తెలియదేమో కానీ బెంటన్కి ఇది ఇండియన్ వర్షన్ లాంటిది. ఇండియన్ బెంటన్ అని చెప్పేయచ్చు. మీరు కూడా ఎప్పుడోకప్పుడు చూసే ఉంటారు. కరెక్ట్గా ఆలోచిస్తే గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఈ షోని కూడా కార్టూన్ నెట్వర్క్లోనే వేసేవారు. సేమ్ బెంటన్ వైపే ఉండడం వల్ల ఈజీగా ఈ షోకి కనెక్ట్ అయిపోయాను. ఆ టైంలో చాలా పాపులర్ కూడా అయ్యింది. కానీ ఈ సిరీస్కి సంబంధించిన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ అప్కమింగ్ సిరీస్లు కానీ ఏమీ కూడా తీయలేదు. దీన్ని కరెక్ట్గా వాడితే చాలా పొటెన్షియలే ఉంది. చాలా పెద్ద ఫ్రాంచైజీగా ఎక్స్పాండ్ చేయొచ్చు కానీ దీన్ని క్యాన్సిల్ చేసేసారు. మెయిన్గా చాలామంది ఇది ఒక సిరీస్ అనుకుంటారు కానీ ఇది ఒక సిరీస్ కాదు, ఇది ఒక మూవీ ఫ్రాంచైజీ. అవును, ఈ మై నేమ్ ఇస్ రాజ్ని సిరీస్గా కాదు 4-5 మూవీస్లా తీశారు. సండే అయితే వాటినే తిప్పి తిప్పి పిప్పి చేసి వాటినే అలా టెలికాస్ట్ చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఈ మై నేమ్ ఇస్ రాజ్ అంటే చాలా మందికి బోర్ అనే ఫీలింగ్ వచ్చేసింది. టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గిపోయింది. ఈ మూవీస్ తీయడానికి కూడా చాలా బడ్జెట్ అయ్యేది. పెట్టిన బడ్జెట్ మళ్ళీ వెనక్కి వస్తుందా అంటే డౌటే. అదే టైంలో రోల్ నెంబర్ 21 లాంటి సిరీస్లు బాగా పాపులర్ అయ్యి మంచి లాభాలు తెచ్చిపెట్టేవి. వాటికి బడ్జెట్ కూడా చాలా తక్కువే అయ్యేది. యానిమేషన్ కూడా మరీ అంత హెవీగా ఉండదు కాబట్టి వాటి మీద ఫోకస్ చేసి ఈ సిరీస్ని క్యాన్సిల్ చేసేసారు. ఈ మై నేమ్ ఇస్ రాజ్కి మంచి పాపులారిటీ ఆ టైంలో వచ్చింది కానీ ఇండియాలో మరీ బెన్ 10 లెవెల్ క్రేజ్ అయితే రాలేదు. అందువల్ల కూడా ఈ సిరీస్ని క్యాన్సిల్ చేసేసారు. పవర్ రేంజర్స్ సిరీస్ ఎప్పుడు అర్ధాంతరంగా ఆగిపోలేదు కానీ రీసెట్ రీబూట్ ఎప్పుడు అవుతూనే ఉంది. ప్రెజెంట్ కూడా అవుతుంది. చాలా స్టోరీ ఆర్క్స్ కంప్లీట్ చేయకుండానే సిరీస్ని కంప్లీట్ చేసేయడం, రీబూట్ చేసేయడం లాంటివి చేసేవారు. దీనికి మెయిన్ రీజన్ సిరీస్కి సంబంధించిన రైట్స్, సిరీస్ ఓనర్స్ మారిపోవడం, సిరీస్ తీసే స్టూడియోస్ అత్తమాటికి చేంజ్ అవుతూ ఉండడం. పవర్ రేంజర్స్ సిరీస్ని ఫస్ట్లో సాబాన్ అనే పర్సన్ తీసేవారు. దాని తర్వాత ఈ సిరీస్కి సంబంధించిన ఓనర్షిప్ డిజ్నీకి వెళ్ళింది. డిజ్నీకి వెళ్ళాక ఈ సిరీస్కి చాలా పాపులారిటీ వచ్చింది. చాలా మంచి షోసే తీశారు కానీ ఎప్పుడైనా డిజ్నీ ఎంత బడ్జెట్ పెట్టినా కూడా వాళ్ళ ఓన్ షోస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇలా మధ్యలో వచ్చి వెళ్ళిపోయే షోస్ పైన అంత ఫోకస్ చేయదు. పవర్ రేంజర్స్ విషయంలో కూడా అదే జరిగింది. షో మేకింగ్లోని కొంచెం తేడా రావడం, సిరీస్కి సంబంధించిన టైమింగ్స్ అత్తమాటికి చేంజ్ అవ్వడం, కరెక్ట్ టైమింగ్ ఇవ్వకపోవడం, ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఆ షో పాపులారిటీ కొంచెం తగ్గింది. దీని తర్వాత డిజ్నీ దగ్గర నుంచి సాబాన్కే మళ్ళీ ఆ రైట్స్ అనేవి వెళ్ళాయి. వాళ్ళు కూడా చాలా షోస్ తీశారు కానీ అవి కూడా కొద్దో గొప్ప బాగానే పర్ఫామ్ చేసాయి. కానీ 2018, 2019 ఆ టైం వచ్చేసరికి ఇంటర్నెట్ యూసేజ్ చాలా బాగా పెరిగిపోవడం వల్ల టీవీస్ చూడడం చాలా మంది తగ్గించేశారు. అలా అని చెప్పి పవర్ రేంజర్స్ కూడా ఓటీటీలోకి వచ్చింది కానీ ఆ టైంలోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్ట్రేంజర్ థింగ్స్ లాంటి షోస్ బాగా పాపులర్ అయిపోవడం వల్ల ఈ పవర్ రేంజర్స్ సిరీస్లోని ల్యాగ్ ఎక్కువ ఉండడం, కంటెంట్ తక్కువ ఉండడం, ఫైట్స్ కూడా అంత బాగోకపోవడం వల్ల ఎవరు చూడడం మానేశారు. ఫ్యాన్స్కి నచ్చేలాగా డిఫరెంట్గా ట్రై చేశారు. మూవీస్ కూడా తీశారు కానీ అవన్నీ కూడా దెబ్బేశాయి. ప్రెజెంట్ అయితే ఈ పవర్ రేంజర్స్కి సంబంధించిన రైట్స్ అనేవి డిజ్నీ దగ్గర ఉన్నాయి. డిజ్నీ కూడా ఒక కొత్త సిరీస్ తీస్తుందంట. మరి ఫ్యాన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సో ఇది మ్యాటర్. నేను ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయిన ప్రతి సిరీస్ పైన కూడా వీడియో చేసేసాను. మేబీ నేను ఇంకా ఏమైనా మిస్ అయితే వాటినేమి కామెంట్ చేయండి. వాటి మీద కూడా వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా, కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేసి కింద హైప్ బటన్ అని చెప్పి కొత్తగా ఒకటి ఇచ్చాడు, దాన్ని కూడా ట్రై చేయండి.